నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే చెప్తున్నాం కానీ అనిపిస్తుందండి, అసలు స్వాతంత్రం ఉందా మనకి, పోగొట్టేసుకున్నామేమో అనిపిస్తుందండి. ఏదో బండికి జెండా కట్టుకొని తిరుగుతున్నాం, జేబుకి బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతున్నాం, అక్కడ ఇక్కడ కాస్త సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాం, ఒకటి రెండు వేస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తున్నాం. దీన్నే స్వాతంత్రం అంటామా? అప్పుడు బ్రిటిష్ వాడు ఒకడే ఉండేవాడు, కనిపిస్తూ ఉండేవాడు, మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు కదా అని చెప్పి వాడి మీద ఫైట్ చేసాం. మనం చేయలేదు, యాక్చువల్గా మనకి ఆ సందర్భాలు తెలియదు, చాలామందికి అసలు ఆ ఫీల్ కూడా తెలియదు. ఈ రోజుకి కూడా ఆ రోజున్న స్వాతంత్ర సమర యోధులు గాంధీ గారు ఇలాంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా దేవుళ్ళేమో, రాముడు కృష్ణులా అనుకుంటున్నారు, కానీ మనలాగా మనుషులని కొంతమందికి తెలియదండి. సో ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అయ్యో మన పరిస్థితి ఏంటి ఇంత ఘోరంగా ఉంది, చాలా స్వాతంత్రాలను పోగొట్టేసుకున్నామే అనిపిస్తూ ఉంటుందండి. పాపం వాళ్ళంతా కష్టపడి స్వాతంత్రం తెచ్చారు, మనం మాత్రం మొత్తం తీసుకెళ్ళి వేరే వాడి చేతుల్లో పెట్టేశామండి. అప్పుడంటే బ్రిటిష్ వాడు, ఇప్పుడు కనబడని బ్రిటిష్ వాడు, కనబడని శత్రువు ఒకడున్నాడు, వాడి చేతిలో పెట్టేశాం. వాడెవడు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీ అభిప్రాయం చాలా చాలా అవసరం. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి, ఎంతమంది ఏకీభవిస్తారో కూడా చూద్దామండి. లేదు వ్యతిరేకిస్తానంటే అది కూడా చెప్పండి, ఏం పర్వాలేదండి, చెప్పండి. లైక్ షేర్ ఇస్తున్నారు చాలామంది, చాలా సంతోషం. మరి ఇంకా ఫాలో అవ్వట్లేదు, ఒకటి రెండు వీడియోలు చూశాకైనా మీకు అనిపిస్తుంది ఫాలో అయిపోవాలని. సో విషయం బై విషయం వచ్చేద్దాం. ఆర్థికంగా స్వాతంత్రంగా ఉన్నామా? లేము. ఎమోషనల్గా స్వాతంత్రంగా ఉన్నామా? లేము. మన టైం విషయంలో స్వాతంత్రంగా ఉన్నామా? లేము. మనం ఏం చేయాలనుకుంటున్నామో స్కిల్ ఎడ్యుకేషన్ విషయంలో స్వాతంత్రంగా ఉన్నామా? లేము. మన మానసిక పరంగా స్వాతంత్రంగా ఉన్నామా? లేము. మరి ఎన్ని పోగొట్టుకున్నాక స్వాతంత్ర దినోత్సవం చేసుకుందాం. ఏది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుందాం. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఈ సమాజంలో 80-90% స్వాతంత్రాన్ని పోగొట్టుకొని బతుకుతున్నారని చెప్పి నేను చెప్పడం కాదు, ఫేమస్ ఎక్స్పర్ట్స్, సైకాలజిస్టులు అందరూ చెప్తున్నారండి. సో మరి ఏదైతే మన స్వాతంత్రాన్ని పట్టుకుపోయిందో దాని మీద దృష్టి పెడదాం. ఒక 7-8 విషయాలు చెప్తాను, ఒక్కసారి ఆలోచించండి, ఒక నిర్ణయం తీసుకోండి, గట్టిగా తీసుకోండి. ఈ నిర్ణయం తీసుకున్నాక వచ్చే స్వాతంత్రోద్యమం అంటే వచ్చే స్వాతంత్ర దినోత్సవం ఉంది కదండి, దాన్ని ఉద్యమంలా చేసుకుందామండి. అంటే ఈ సంవత్సరం ఒక ఉద్యమాన్ని చేసేస్తే ఆ రోజు అప్పుడు జెండా ఒకటే కాదు, మనం తలెత్తుకొని గర్వంగా తిరగవచ్చు. మనమే జెండాకున్నంత పొగరుంది అని సినిమా డైలాగులు చూస్తాం, కానీ మనం తలెత్తుకొని గర్వంగా శబాష్ అని అనిపించుకునేలా కూడా ఉండొచ్చండి. సో మరి విషయం బై విషయం చెప్పేస్తాను మీకు, దయచేసి ఏ ఒకటి మిస్ అవ్వద్దు, మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండి. ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, ఎంత ఖర్చు చేస్తున్నావు, ఎంత మిగులుస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. 25,000-50,000 సంపాదిస్తాం, దానికంటే 10,000 ఎక్కువే ఖర్చు చేస్తూ ఉంటామండి. పోనీ ఆ పనికొచ్చేదానికి ఖర్చు చేస్తామా అంటే పనికి రాని వాటికే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటామండి. ఇది చాలామందిని చేసేది. కొంతమంది ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఎంత అవసరమో అంతే ఖర్చు పెడుతూ ఉంటారు, సేవింగ్స్ చాలా చక్కగా చేస్తూ ఉంటారండి. సో వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు, ఆర్థికంగా స్వాతంత్రంతో ఉంటారు. ఇక్కడ ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, ఎంత ఖర్చు పెడుతున్నావు, దాంట్లో ఎంత పొదుపు చేస్తున్నావు అనేది మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని డిసైడ్ చేస్తుంది. సో మరి ఈ విషయంలో మీరు ఇండిపెండెంట్గా ఉన్నారా, ఇండిపెండెన్స్ పోగొట్టుకున్నారా? రెండోది మెంటల్ ఇండిపెండెన్స్ అండి. ఏంటి ఇలాంటి ఇండిపెండెన్స్ కూడా ఉందా అంటారేమో, ఉందండి బాబు, ఇదే అసలైన ఇండిపెండెన్స్. ఆ రోజు కూడా దానికోసమే ఎక్కువ ఫైట్ చేసాం. అంటే ఏమీ లేదు, మానసిక స్వాతంత్రం ఉందా? నిజం చెప్పండి. ఈరోజు ఆఫీస్లో ఎవడో ఏదో అంటాడు, అంటే నువ్వు అంత సీన్ లేదు నీకు, నువ్వు అది చేయలేవు అంటాడు. అంతే, అదే నిజం అనుకొని అదే బుర్రలో పెట్టుకుంటాం. ఇంకొకటి కూడా అదే అన్నాడు అనుకోండి. ఇది ఒక కథ ఉందో చూడండి, కుక్క గొర్రె కథ. ఒక గొర్రెని తీసుకెళ్తూ ఉంటే నలుగురు కావాలని చెప్పి, ఏంటి కుక్కని తీసుకెళ్తున్నావు అని నలుగురు అనేసరికి వీడికే డౌట్ వచ్చి దాన్ని వదిలేస్తాడు కదండి. తర్వాత వాళ్ళు పట్టుకుపోతారులేండి, ఆ గొర్రెని ఎంజాయ్ చేస్తారు. విషయం చెప్తున్నాను, మనం కూడా అలాగే ఉన్నామండి. సో ఆ గొర్రె ఏదైతే రోల్ ఉందో పాపం, ఆ గొర్రె కుక్క అయిపోయింది అక్కడ. మనం కూడా ఇంతే, పక్కవాడి అభిప్రాయాలకు విలువిస్తామండి. ఫేస్బుక్లో వచ్చే లైక్లు, ఇన్స్టాగ్రామ్లో వచ్చే కామెంట్లు, ఇవే మనం అనుకుంటాం. అంటే దానికోసమే బతకడం అలవాటు చేసేసుకున్నాం. ఎవడో ఏదో అంటే
పొంగిపోతాం. మళ్ళీ ఎవడో ఏదో నెగిటివ్గా అంటే కుంగిపోతాం. అలా కాదు కదా, మనకి నచ్చిందే మనం చేస్తున్నామా, మనకి నచ్చినట్టు మనం ఉంటున్నామా, మన దారి ఏంటి అనేది తెలుసుకున్నామా, మన దారిలో మనం వెళుతున్నామా. ఎంతసేపు పక్కవాడి కళ్ళల్లోంచే చూద్దాం, పక్కవాడి అభిప్రాయాల మీదే బతకడం, ఇదే మానసిక స్వాతంత్రాన్ని పోగొట్టేసుకుంటున్నాం. ఇది ఇక్కడ అందరి గురించి అప్లై చేస్తున్నాను నేను. ఇది పెద్ద కష్టమేం కాదండి. ఇవన్నీ కూడా వదిలించుకోవడం పెద్ద కష్టమేం కాదు. అంటే స్వాతంత్రాన్ని పోగొట్టుకున్న స్వాతంత్రాన్ని తిరిగి తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. అడగండి, ఒక్కొక్క టాపిక్ మీద మళ్ళీ డీటెయిల్డ్గా అరగంట, అవసరమైతే గంట మాట్లాడుకుందాం. ఇంకొక స్వాతంత్రం పోగొట్టుకున్నాం, డిజిటల్ ఇండిపెండెన్స్ అండి. మన చేతుల్లో లేదు. మొత్తం మన జీవితం అంతా మొబైల్ చేతుల్లోనే ఉంది. మొబైల్కి అప్పచెప్పేసామా లేదా మన జీవితాన్ని, బ్రతుకుని కూడా? నిజం చెప్పండి, లేచిన వెంటనే మొబైల్ చూడాలి, టిఫిన్ చేసేటప్పుడు మొబైల్ చూడాలి, బాత్రూమ్ కూడా మొబైల్ పట్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక ఆఫీసు పనులు అనేది కూడా మీకు తెలుసు, అక్కడ కూడా మొబైల్ ఉండాల్సిందే. సో కంప్లీట్గా ఇక పడుకునేటప్పుడు చెప్పక్కర్లేదు. అందరూ ఎంతమంది నిజం చెప్పండి మొబైల్ చూడకుండా నేను పడుకుంటున్నాను? మొబైల్ చూడండి అంటే నా ఉద్దేశం, నేను చెప్పుకున్నాం ఒక వీడియోలో, ఎంతసేపు కన్జ్యూమ్ చేయడానికి కాదు, క్రియేట్ చేయడానికి. నేను చూస్తాను మొబైల్ మీకోసం, ఒక పోస్టర్ వేయడానికి, మీకోసం చిన్న ఎడిట్ చేయడానికి, మీకోసం ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి. మీకోసం అంటున్నానంటే అది నా కోసం అండి. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ఇది ఇలాగా మంచిదే. కానీ మనం ఏం చేస్తున్నాం? కన్జ్యూమ్ చేస్తున్నాం. కన్జ్యూమ్ అంటే ఇక ఎంతసేపు ఎందుకు పనికి రాని చెత్తని బోర్లంతా నింపేసుకుంటాం. ఇక నోటిఫికేషన్ చెప్పక్కర్లేదు, టక్కుమని ఏదో నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టక్కుమని పట్టుకుంటాం. ఇక ఆగుతామా అంటే ఒక గంట అలాగా దొరుకుతూనే ఉంటుంది. కొన్ని వాట్సాప్ ఆగుతామంటే వాట్సాప్ చూడాలి, వాడి వీడి స్టేటస్లు చూడాలి, గ్రూపులు చూడాలి. ఇవన్నీ చూసేశాక మళ్ళీ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, అవి చూడాలి. అంటే వాళ్ళు చాలా తెలివిగా ఇవన్నీ డిజైన్ చేశారు. మన స్వాతంత్రాన్ని లాగేసుకున్నారండి బాబు, మన నుంచి లాగేసుకున్నారు. ఎవడు? ఆడు మెటావాడు కావచ్చు, గూగుల్ వాడు కావచ్చు, ఎవడైనా మొబైల్ కనిపెట్టినోడు కావచ్చు. సో మరి ఈ స్వాతంత్రం ఎంత ఉంది మీకు? డిజిటల్ ఇండిపెండెన్స్ ఉందా? సో ఏం చూడాలనుకుంటున్నారో అదే చూస్తున్నారా? ఏ నోటిఫికేషన్కి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారో అదే అవుతున్నారా? ఈ టైం నాది అని స్వార్థంతో ఉంటున్నారా, లేకపోతే దానికి అప్పచెప్పేస్తున్నారా? సో టైం ఫిక్స్ చేశారా లేదా? అంటే మీ డిజిటల్ యాక్టివిటీస్కి చూడొద్దని అంటలేదు, ఆలోచించండి 1కి 2 సార్లు. మనం పోగొట్టుకున్న ఇంకొక ప్రధానమైన స్వాతంత్రం ఎమోషనల్ ఇండిపెండెన్స్ అండి. ఇలాంటి ఇండిపెండెన్స్ ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. కానీ మనందరం కూడా ఎమోషనల్లీ ఫూల్స్ అండి. వాస్తవం చెప్తున్నాను. ఇంకా మన ఇండియన్స్ ఇంకా దారుణం అంటారు, మన సౌత్ ఇండియన్స్ ఇంకా టాప్లో ఉంటారండి. అంటే ఏం లేదు, ఎవడైనా మనల్ని మెచ్చుకుంటే ఇక ఆ రోజు ఇక మనమే చిరంజీవి, మనమే బాలకృష్ణ అన్నట్టు అయిపోతామండి. మెచ్చుకోకపోతే ఏదైనా చిన్న మాట అంటే ఎమోషనల్గా డౌన్ అయిపోతామండి. అంటే ఏం లేదు, ఎమోషన్స్ ఉండాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. కానీ అందరితోనూ కనెక్ట్ అయిపోతాం, సంబంధం లేనోడితోనూ కనెక్ట్ అయిపోతాం. మనకంటే చాలా దారుణంగా ఉంటాడు కొంతమంది, అది ఆఫీస్లో వాడు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాడితో కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాడు డిసైడ్ చేసేస్తాడు. అంటే మన జీవితాన్ని, మన బుర్రని, మనసుని వాడి చేతుల్లో పెట్టేస్తాం. వాడు నంది అంటే నంది, వాడు పంది అంటే మనం పంది, ఇలా అయిపోయామండి. సో మరి చెప్పండి, ఎమోషనల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? అయ్యో లేదండి, ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను, ప్రస్తుతానికి నా పరిస్థితి అదే అంటే, మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ప్రాక్టికల్గా టిప్స్ చెప్తాను. నేను ఫాలో అవుతున్నవే. నేనైతే అలా కాదు, నేను ముందే చెప్తున్నానండి, నేను చెయ్యాలనుకుందే చేస్తాను, నేనేంటో నాకు తెలుసు, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు మనల్ని డిసైడ్ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఇంకో ప్రధానంగా మనం పోగొట్టుకున్న స్వాతంత్రం టైం ఇండిపెండెన్స్ అండి. అవునా కాదా? 1 లక్ష పోయింది అనుకుందాం, ఈరోజు పోగొట్టుకున్నాం, రేపో ఎల్లుండో వచ్చే ఏడైనా సంపాదించుకోవచ్చు. ఈరోజు ఈ గంట పోతే సంపాదించుకుంటామా? సో ఇక్కడ చూడండి, ఒక 10% పీపుల్కి 90% పీపుల్కి వేరియేషన్ చెప్తాను. 90% పీపుల్ సాయంత్రం వెళ్తారు, ఏదో పగలంతా అది ఇది పడ్డాం కదా, సాయంత్రం ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎట్లా అని కూలబడిపోతారు. ఇది టీవీ ముందు లేకపోతే మొబైల్ పట్టుకోను. 6 అవుద్ది, 6 నుంచి ఇక 7 అవుద్ది, 8 అవుద్ది, 9 అవుద్ది, చూస్తూనే ఉంటారు మొబైల్ కానీ టీవీ కానీ. ఇంకో 10% పీపుల్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ టైంలో చూస్తారు, కానీ వాళ్ళకి పనికొచ్చేవి, స్కిల్ వచ్చేవి చూస్తారు. ఈ టైంలో చూస్తారు, చేస్తారు. అంటే వాళ్ళకి కాస్త కోస్త ఇంకొక రూపాయి సంపాదించుకోవాలి అనుకునే సైడ్ హస్టిల్స్ ఉండాలి కదండి ప్రతి వాళ్ళకి, అది చూస్తారు. ఈ టైంలో ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అర్థమైపోతుందా మనకి? ఒక స్కిల్ నేర్చుకోవడం, ఒక ఎడ్యుకేషన్లో 1 గంట ఉంటారు, అలాగే 1 రూపాయి సంపాదించుకునే విషయంలో 1 గంట ఉంటారు, కుటుంబంతో నాణ్యమైన టైం కేటాయించడంలో 1 గంట ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలాంటి కంట్రోల్ మీకుందా?
మీ టైం అసలు మీ చేతుల్లో ఉందా? లేదు. మొబైల్ లాగేసుకుంటుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇంకొకటి లాగేసుకుంటున్నారు. ఇక ఎవడు ఏది చెప్తే అవన్నీ కూడా తీసేసుకుంటూ ఆ టైం అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. గుర్తుంచుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇదిగో మీకు ఈ విషయం చెప్తున్నాను, ఈ 10 నిమిషాలు మీరు నాకు ఇచ్చేశారు. గుర్తుంచుకోండి. ఇచ్చారు అంటే నేను పనికొచ్చే మాటలే చెప్తున్నానా? మీకు పనికొస్తున్నానా? నిజంగా నిజంగా మీలో కాస్తో కూస్తో మార్పు తేవడానికి ట్రై చేస్తున్నానా? ఎస్ అనిపిస్తేనే నా వీడియోలు చూడాలి, లైక్ కొట్టి ముందుకెళ్ళాలండి. లేదు అనుకుంటే ఇంక వద్దు. అంటే మిగిలినవి కూడా చెక్ చేసుకోండి. నాతో పాటు మిగిలినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. మీ టైం ఎక్కడ పోతుంది అనేది అంటే ప్రాక్టికల్గా ఉండాలి కదా, వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. మనం పోగొట్టుకున్న ఇంకొక ప్రధానమైన ఇండిపెండెన్స్ నాలెడ్జ్ ఇండిపెండెన్స్ అండి. నిజమే, ఇన్ఫర్మేషన్ కోకొల్లలుగా ఉంది, కానీ విజ్డమ్ లేదు, క్రిటికల్ థింకింగ్ లేదు. అర్థం కాలేదా? వాట్సాప్లో ఫాలోమని వస్తూ ఉంటాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోమని వస్తూ ఉంటాయి. అవన్నీ చూసేస్తే మనకేదో నాలెడ్జ్ వచ్చేసింది అని చెప్పి గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం, ఫార్వర్డ్ కొట్టేస్తూ ఉంటాం, షేర్ చేసేస్తూ ఉంటాం, లైక్ చేసేస్తూ ఉంటాం. కానీ కాస్త క్రిటికల్ థింకింగ్ అంటే అది నిజమా కాదా, మనకు పనికొచ్చేదా కాదా, మనకు సంబంధించిందా కాదా, ఇవేవి చూడమండి. ఇక ఎమోషనల్గా ఫూల్స్ అని చెప్పాను కదా. ఇదే సమస్య. ఏంటంటే సమాచారం విపరీతంగా పెరిగిపోయి పోగుపడిపోయి మన బుర్రల్లోకి ఎక్కేస్తున్న ఇలాంటి సందర్భాల్లో మరి ఈ ఈ ఈ విజ్డమ్ ఉండాలి, ఈ క్రిటికల్ థింకింగ్ ఉండాలి. ఈ స్వాతంత్రాన్ని దయచేసి పోగొట్టుకోవద్దు. నాలెడ్జ్ స్వాతంత్రం పోగొట్టుకోవద్దు. నాలెడ్జ్ ఉందనుకుంటున్నాం, కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, ఇంజనీరింగ్లు, పీజీలు, పిహెచ్డీలు అయిపోతున్నాయి కుర్రాళ్ళకి. కానీ పాపం వాస్తవం ఏది వాస్తవం కాదు, ఏది పనికి మాలింది, ఏది పనికొచ్చేది విషయాలు అది కూడా చాలామందికి తెలియట్లేదు. సో మరి ఆ క్రిటికల్ థింకింగ్ని అలవాటు చేసుకోండి. అంటే హంస పాలని నీళ్ళని వేరు చేస్తూ ఉంటుంది చూడండి, ఆ రకమైన లక్షణం ఉండాలి. అంటే చెడ్డ ఇన్ఫర్మేషన్ మంచిది ఏది బోగస్ ఇన్ఫర్మేషన్, ఏది మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసా? ఆ ఇండిపెండెన్స్ మీకు ఉందా? చెక్ చేసుకోండి. ఇక ఫైనల్గా మనం పోగొట్టుకున్న అతి ముఖ్యమైన ఇండిపెండెన్స్ హెల్త్ ఇండిపెండెన్స్ అండి, ఫిట్నెస్ రిలేటెడ్ ఇండిపెండెన్స్ అండి. మెంటల్ హెల్త్ కూడా ఉంటుంది ఇందులో. అంటే మీకు అర్థమైపోయింది కదా, మనం ఏం తినాలో మనం డిసైడ్ చేయట్లా, మన బాడీ డిసైడ్ చేయట్లా. మన మైండ్కి తెలుస్తూ ఉంటుంది, మన పొట్టకి తెలుస్తూ ఉంటుంది, ఒరే ఇది మంచిది, ఇది కాదు, ఒరే చచ్చిపోతున్నాను రా, నన్ను చంపేయకరా, రోజు బిర్యానీలు తిని, జంక్ ఫుడ్ తిని, ఈ మందు తాగి అని చెప్తూ ఉంటుంది. కానీ మనం అక్కడ ఇండిపెండెన్స్ పోగొట్టుకున్నాం కదా. ఎమోషనల్గా ఆ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్, ఆ ఫుడ్, ఈ ఫుడ్, అన్ని స్వీట్లు తింటాం, కూల్ డ్రింకులు తాగుతాం, ఇక మసాలా ఫుడ్ ఇక చెప్పక్కర్లేదు. అంత అన్నం 3 పూట్ల తినాల్సిందే. ఇక మైదా పిండి, గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్నవి ఖచ్చితంగా ఉండాల్సిందే. సమస్య లేదు కదండి, ఎక్కడ రాజీ పడం. ఇక సాల్ట్ కానీ ఇలాంటి విషయాల్లో అస్సలు తగ్గేదే లేదు. ఇక కొవ్వు పెంచేసే నూనెలో అలా ముంచి తినాల్సిందే. పోనీ ఇవన్నీ చేస్తున్నాం, ఏమైనా వర్కౌటో వాకింగో గట్టిగా చేస్తున్నామా? జస్ట్ ఏదో 10 నిమిషాలు నడిచేసి ఆహా అనుకుంటాం. జస్ట్ నడక అనేది చాలదండి బాబు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయాలంటే చేస్తున్నామా? లేదు. సరే మంచి రెస్ట్ అని చెప్పి ఫోన్ పట్టు కూర్చుంటున్నాం. మంచి రెస్ట్ అంటే అర్థం ఏంటి? మంచి నిద్ర, దున్నపోతు లాంటి నిద్ర. అన్ని గంటలు పడుకుంటున్నామా? పడుకోవాల్సిన టైంకి పడుకుంటున్నామా? హాయిగా ఉంటున్నామా? అది కూడా లేదు. మీకు అర్థమైపోయింది కదా ఏం పోగొట్టుకుంటున్నాం. రేపు చాలా సంపాదిస్తాం, నిజమే ఇది, చాలా మంచి స్థాయిలోకి వెళ్తాం. కానీ డాక్టర్ గారిని కలవకపోతే, హాస్పిటల్కి వెళ్ళకపోతే, ట్యాబ్లెట్ వేసుకోకపోతే గడవని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఏ ఇండిపెండెన్స్ పోగొట్టుకున్నాం అనేది. సో మరి ఇది ఎప్పుడైనా గమనించారా మీరు? ఈ ఇండిపెండెన్స్ నాకుంది అని ఎంతమంది చెప్పగలరు? అంటే ఏ ట్యాబ్లెట్ అవసరం లేకుండా, ఏ డాక్టర్ అవసరం లేకుండా నేను కనీసం 3 నెలలు 6 నెలలు హాయిగా ఉంటున్నానని ఎంతమంది చెప్పగలరు? నా నాలుక మీద నాకు కంట్రోల్ ఉంది, ఏది పడితే అది తినను అని ఎంతమంది చెప్పగలరు? అంటే ఆహారాన్ని ఔషధంలాగా, నేను కూడా చెప్పాను కదండి, ఒకప్పుడు ఏది పడితే అది తినేవాడిని, ఇప్పుడు మంచి ఫుడ్డే తింటాను, అది కూడా వెరీ న్యాచురల్, సహజ సిద్ధమైన, ఆర్గానిక్ కాదు ఇక దాని అమ్మ అన్నట్టు. అంటే ఎక్కడో ట్రైబల్ ఏరియాల నుంచి తెచ్చుకున్నటువంటి మంచి ధాన్యాలు కానీ, మంచి పల్సెస్ కానీ, మంచి స్పైసెస్ కానీ తీసుకుంటున్నానని చెప్పాను కదండి. అట్లా ఆలోచిస్తున్నారా మీరు? సో అప్పుల నుంచి స్వాతంత్రం వచ్చిందా? భయాల నుంచి స్వాతంత్రం వచ్చిందా? ఇతరుల అభిప్రాయం మీద ఆధారపడుతున్నాం కదా, దాని నుంచి స్వాతంత్రం వచ్చిందా?
ఆరోగ్యం విషయంలో స్వాతంత్రంతో ఉంటున్నారా? ఎమోషన్స్ విషయంలో స్వాతంత్రంతో ఉంటున్నారా? ఇదండి స్వాతంత్రం అంటే. ఆ రోజు ఆ మహానుభావులంతా కూడా ఏది చిన్న చిన్న ఖుదీరామ్ బోస్ లాంటి వాడైతే 18 సంవత్సరాల వయసులోనే ప్రాణాలు ఇచ్చేశాడండి. ఉరి తీస్తే తీసుకో, క్షమాభిక్ష కూడా అడిగేదేమీ లేదు అన్నాడు. అదే కేసులో, అదే బాంబు విసిరిన కేసు ఉంది కదండి, అదే కేసులో ఉన్న ప్రఫుల్ల చాకి అయితే నీ చేతుల్లో నేను చచ్చేదేంటి, నేనే కాల్చుకొని చచ్చిపోతానని ప్రఫుల్ల చాకి చచ్చిపోయాడండి. అంటే అలాంటి వాళ్ళు, అంత చిన్న కుర్రాళ్ళు అంత మెచ్యూరిటీతో ఆలోచించి భారతదేశ స్వాతంత్రం కోసం కష్టపడ్డారే. మరి ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం మీకు తెలుస్తోందా? మన స్వాతంత్రాన్ని పోగొట్టేసుకున్నాం. దేశం గురించి తర్వాత ఆలోచిద్దామండి. దేశం, దేశభక్తి, దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ మనం బాగుంటే కదండి, మన ఆలోచన బాగుంటే కదండి, మన ఫైనాన్స్ బాగుంటే కదండి, మన టైం మేనేజ్మెంట్ బాగుండాలి, మన యాక్టివిటీ బాగుంటే కదా దేశం గురించి తర్వాత ఆలోచిస్తాము. సో మరి నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చెప్తున్నాననేది మీ అందరికీ తెలుసు. లైఫ్ స్టైల్లో చాలా చాలా మిస్టేక్స్ చేస్తున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని నుంచి బయటపడాలని చేస్తున్న ప్రయత్నమే. మరి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేసేయండి. ఇంకా ఫాలో అవ్వాలి అని ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నట్టయితే అది కూడా చెప్పండి. ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది కూడా కాస్త కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.